బా! అందరూ నెల్లూరు నెయ్యి కారం, నెల్లూరు నెయ్యి కారం అని కలవరిస్తుంటే ఏందో అనుకున్నాను భయ్యా. అసలు ఆ నిప్పుల మీద కాల్చటం వల్లో, లేకపోతే ఆ ఎర్ర చట్నీ వాళ్ళేసిన స్వచ్ఛమైన నేతి వల్లేమో తెలీదు గానీ, ఒక్కో ఊర్లో ఒక్కో రకమైన ఫుడ్ ఫేమస్ అవుతా ఉంటది. అయి మనం వెళ్లి తింటాం గదా! అసలింక మర్చిపోలేకపోతాం అనమాట ఆ ఊరిని. అట్లాగే నెల్లూరు నెయ్యి కారం మాత్రం అబ్బా! ఏమి రోస్ట్ కాగాలి ఏముంది భయ్యా. నెయ్యి కారం ఒకటే అనుకుంటే, నిప్పుల పొయ్యి మీద మధ్యాహ్నం 3:00 ఇక్కడ ఉల్లిపాయ బోండా ఏస్తారు భయ్యా. అబ్బబ్బబ్బా! అద్దిరిపోయిద్ది. లిమిటెడ్‌గా ఉంటది. అసలు చట్నీ, ఎర్ర చట్నీ నంచుకొని అలా తుంచుకుంటుంటే లోపల ఉల్లిపాయ తీపిగా, బోండా పులుపుగా, చట్నీలు కమ్మగా అబ్బా! అద్భుతం. పక్క రోజుకి గూడా బావుంటాయంట. అంతేనా మళ్ళీ ఇక్కడ రూ. 40కి 2 పెద్ద నెయ్యి ఇడ్లీ ఇస్తారు. అసలు కారప్పొడి, చట్నీ, ఎర్ర చట్నీ ఇప్పుడు నెయ్యి కుమ్మరిస్తారు. చూడండి ఇడ్లీ మీదే అనుకున్నా. మళ్ళీ చట్నీ మీద, ఎర్ర చట్నీ మీద, కారప్పొడి మీద అబ్బా! దంచిన కారప్పొడంట. నెయ్యి ఇడ్లీ ఉంది భయ్యా. నిజంగా నెల్లూరు అంటే మర్చిపోలేకపోతున్నాను. అంత బావుంది. అలా ఇంకా నేతిలో కాల్చిన ఎర్ర చట్నీ గుజ్జు గుజ్జుగా తగులుతా కరకల్లాడుతూ దోసలో తింటే కతక్కనుంది భయ్యా. రేట్లయితే డబ్బులు పోయినా ఒక్క దోశ కంటే ఎక్కువ తినలేము. చాలా ఎలాగ ఫేమస్ ఎర్రకారం దోశలు అంటారు. రాధామహల్ సెంటర్ పక్కన అనమాట. సురేష్ ఫుడ్ ఉంటుంది. నేను డౌట్ వస్తే నంబర్కి కాల్ చేయి.